నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లందరికీ స్వాగతం. నవంబర్ 16, 17 తేదీల్లో జరిగిన అత్యంత కీలకమైన పరిణామాలని ఇప్పుడు మనం క్షుణ్ణంగా విశ్లేషించుకుందాం. ఈ ప్రత్యేకమైన కరెంట్ అఫైర్స్ విశ్లేషణను మీకందిస్తున్నది నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, నంద్యాల. మీకు మరిన్ని మెటీరియల్స్ కావాలంటే మా వెబ్సైట్ nandyala.banking-coaching-center.in ను తప్పకుండా సందర్శించండి. సరే, ఇక ఆలస్యమెందుకు, వెంటనే మన విశ్లేషణ మొదలుపెట్టేద్దాం. ఈరోజు మనం ఏ అంశాలు చూడబోతున్నామంటే, ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ, తర్వాత జాతీయ వ్యవహారాలు, ఆ తర్వాత ప్రపంచ సంబంధాలు, సైన్స్ అండ్ టెక్, చివరగా వ్యక్తులు, అవార్డుల గురించి. ఇలా 5 ముఖ్యమైన విభాగాలలో జరిగిన కీలక అప్డేట్స్లను కవర్ చేద్దాం. రండి, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. మొదటగా దేశ ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులేంటి, ముఖ్యమైన గణాంకాలేం చెప్తున్నాయో చూద్దాం. ద్రవ్యోల్బణం నుంచి ప్రభుత్వ పథకాల వరకు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అక్టోబర్ 2025లో రీటేల్ ద్రవ్యోల్బణం అంటే మనం కొనే వస్తువుల ధరలు ఒక రికార్డ్ స్థాయికి పడిపోయాయి. అసలు నంబర్ ఎంతుండొచ్చంటారు? అవును, నమ్మశక్యంగా లేదు కదూ, కేవలం 0.25%. ఇది ప్రస్తుత సిపిఐ సిరీస్లోనే ఒక రికార్డ్. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే జీఎస్టీలో కోతలు, అలాగే ఆహార పదార్థాల ధరలు తగ్గడం. మార్కెట్కి ఇది చాలా మంచి సైన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మన సాంప్రదాయ ఉత్పత్తులకి ప్రభుత్వం ఎంత పెద్ద బూస్ట్ ఇస్తోందో. గిరిజన కళాకారులను ప్రోత్సహించడానికి జీఐ ట్యాగ్ దరఖాస్తు ఫీజుని ఏకంగా 80% తగ్గిచేసింది. అంటే 5,000 రూపాయల నుండి జస్ట్ 1,000 రూపాయలకి. ఇది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎగుమతుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు ముందుకేసింది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్కి, అలాగే ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి భారీగా ఫండ్స్ కేటాయించారు. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లోకి ఈజీగా వెళ్తాయి. ఆర్థిక రంగంలో మరికొన్ని క్విక్ అప్డేట్స్ చూద్దాం. ఉదాహరణకి, మన డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య ఇప్పుడు 21 కోట్లకు చేరిందంటే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆర్బీఐ ఇప్పుడు వెండి డిపాజిట్ల మీద కూడా లోన్లిస్తోంది. ఇవన్నీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. సరే, ఎకానమీ తర్వాత ఇప్పుడు దేశంలో పాలన, పాలసీల పరంగా ఏం జరుగుతుందో చూద్దాం. ఈ సెక్షన్లో కూడా కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ప్రభుత్వం ఈ జాగృతి అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది కదా కంప్లైంట్స్ కోసం. అది లాంచ్ అయినప్పటి నుండి ఎంతమంది దాన్ని వాడుకున్నారో తెలుసా? ఆ నంబర్ చాలా పెద్దది, 2 లక్షల కంటే ఎక్కువ మంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అందులో దాదాపు 466 కంప్లైంట్స్ ఎన్ఆర్ఐల నుండి వచ్చాయి. అది ఎక్కువగా అమెరికా నుండి. అంటే మన కన్జ్యూమర్ రైట్స్ ప్లాట్ఫామ్ గ్లోబల్ లెవెల్లో కూడా పనిచేస్తోందన్నమాట. ఇక్కడ కొన్ని ముఖ్యమైన దేశీయ, రక్షణ రంగ అప్డేట్సున్నాయి. ఇందులో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది మహే గురించి. ఇది ఒక కొత్త యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షిప్. దీన్ని మన కొచ్చిన్ షిప్యార్డ్ వాళ్లు తయారుచేశారు. మన నావికాదళ శక్తిని పెంచడంలో ఇది చాలా కీలకం. స్వదేశీ రక్షణ ఉత్పత్తికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పర్యావరణం విషయంలో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. జార్ఖండ్లో ఉన్న సారంద అడవి అదొక సువిశాలమైన సాలవృక్షాల అడవి. దాన్ని వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించాలని ఆర్డర్ వేసింది. అక్కడుండే అరుదైన జీవజాలాన్ని కాపాడటానికి ఇది చాలా అవసరం. ఓకే, దేశీయ విషయాల నుండి ఇప్పుడు మనం కొంచెం బయటకు చూద్దాం. గ్లోబల్ స్టేజ్లో ఇండియా పాత్ర ఏంటి, అంతర్జాతీయంగా జరిగిన ముఖ్యమైన నియామకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్లోబల్గా కొన్ని పెద్ద మార్పులు జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యుఎన్ టూరిజం విభాగానికి హెడ్గా షేఖా నాసర్ అల్ నవాయిస్ నియామకం. ఆ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళగా ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. అంతర్జాతీయ సహకారం కూడా బాగా పెరుగుతోంది. చూడండి, ఒకవైపు బ్రెజిల్లో ఆయుర్వేద కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా మన సాంప్రదాయ వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. మరోవైపు నేపాల్తో రవాణా ఒప్పందాలని ఇంకా పటిష్టం చేసుకుని మన ట్రేడ్ రిలేషన్స్ని మెరుగుపరుచుకుంటున్నాం. మన నెక్స్ట్ సెక్షన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ భూమి లోపలి ఖనిజాల దగ్గర నుండి స్పేస్లో జరిగే అద్భుతాల వరకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఫ్యూచర్ టెక్నాలజీకి అవసరమైన 4 కీలక ఖనిజాలపై ప్రభుత్వం రాయల్టీ రేట్లను మార్చింది. జిర్కోనియం, గ్రాఫైట్ లాంటివి ఎలక్ట్రానిక్స్, స్పేస్ టెక్నాలజీలో చాలా ముఖ్యం. ఈ కొత్త రేట్ల వల్ల దేశంలో వాటి మైనింగ్ పెరిగే అవకాశముంది.
ఎన్విరాన్మెంట్ విషయంలో మనకి కొన్ని మంచి వార్తలు, కొన్ని ఆలోచించాల్సిన వార్తలున్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా కార్బన్ ఉద్గారాల పెరుగుదల స్లో అయింది, కానీ క్లైమేట్ రిస్క్లో మనమింకా 9వ స్థానంలోనే ఉన్నాం. అదే సమయంలో ఒడిషా బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం లాంటివి మన పరిరక్షణ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని చూపిస్తున్నాయి. టెక్, స్పేస్ రంగంలో 2 పెద్ద అప్డేట్స్. ఒకటేమో యూకే తన మొట్టమొదటి మినీ న్యూక్లియర్ పవర్ స్టేషన్ను కట్టబోతోంది. ఇంకోటేమో నాసా ఏకంగా 126 కొత్త గ్రహాల్ని కనుగొంది. ఇవి ఎనర్జీ, ఆస్ట్రానమీ రంగాల్లో చాలా పెద్ద విషయాలు. సరే, ఇక మన చివరి సెక్షన్కి వచ్చేశాం. ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన ప్రముఖులు, అవార్డులు, ముఖ్యమైన సాంస్కృతిక విషయాల గురించి మాట్లాడుకుందాం. లిటరరీ వరల్డ్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. 2025కి గాను ఎంతో ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ని ఫ్లెష్ అనే నవలకు ప్రకటించారు. దాన్ని గెలుచుకున్నది ఎవరో గెస్ చేయగలరా? ఈ అవార్డ్ని హంగేరియన్ బ్రిటిష్ రచయిత డేవిడ్స్ జెలే గెలుచుకున్నారు. బహుమతి మొత్తం 50,000 పౌండ్లు. ఓకే, మన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. నవంబర్ 16వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ముఖ్యమైన విలువను గుర్తు చేసుకునే రోజది. ఏంటది? ఆ రోజు అంతర్జాతీయ సహన దినం. ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్లోని ఈ మాటలు చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. సహనమంటే ఉదాసీనత కాదు, మన ప్రపంచంలోని విభిన్న సంస్కృతులను గౌరవించడం, ప్రశంసించడం. ఈ రోజు మనం ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్ట ప్రపంచంలో మనందరికీ అవసరమైన ఆలోచన ఇది.